వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ హెల్త్ నౌ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మేము మా వీడియోస్ అన్ని మీకు అందించేస్తున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మా వాట్సాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము, ఫాలో అయిపోండి. ఇక లేట్ చేసేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? వెన్నునొప్పి తగ్గట్లేదా? ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజుల్లో వెన్నునొప్పి కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 843 మిలియన్ల లోవర్ బ్యాక్ పెయిన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా, ఎక్కువ జీవితకాలం కారణంగా ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు స్పష్టం చేసింది. ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, అధిక బరువు వంటివి వెన్నునొప్పికి ప్రధాన కారణాలు. ఈ సమస్య తీవ్రంగా ఉంటే ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం. అయినప్పటికీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, మంచి భంగిమలో కూర్చోవడం వంటి లైఫ్ స్టైల్ మార్పులతో పాటు తగిన చికిత్స తీసుకుంటే వెన్నునొప్పికి చెక్ పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. వెన్నునొప్పి సమస్యను దూరం చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. సరైన భంగిమలో కూర్చోవడం, నిలబడడం వంటివి మీ వీపు భాగంలో కండరాలపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. డెస్క్ ముందు కూర్చున్నప్పుడు పాదాలు పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. తొడలు నేలకు సమాంతరంగా, కుర్చీ చివరి భాగం మోకాళ్ళ మధ్య కాసింత దూరం ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ పైభాగం కంటికి సమానంగా లేదా కాస్త కిందుగా ఉండాలి. మధ్య మధ్యలో లేచి అటు ఇటు 4 అడుగులు వేయాలి. కాళ్ళు, చేతులు, వేళ్ళు, నడుమును సాగదీస్తూ కండరాల మీద పడే ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కీళ్ళ ఫ్లెక్సిబిలిటీ, చలనశీలత పెరుగుతుంది. ఇది వెన్నునొప్పికి చెక్ పెట్టడానికి ఎక్కువ సహాయపడుతుంది. మీ కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, వెన్నునొప్పి సమస్యను దూరం చేయడానికి వాకింగ్, సైకిల్ తొక్కడం, స్ట్రెచ్చింగ్ వంటి లో ఇంటెన్సిటీ ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయండి. అధిక బరువు, స్థూలకాయం కారణంగా చాలామంది వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు కారణంగా వెన్నుముకపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా వెన్నునొప్పి మరింత ఎక్కువవుతుంది. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తే వెన్నునొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ డైట్లో పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే వెన్నుముక నొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. మీ డైట్లో మినరల్స్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్లతో పాటు కూడిన సమతుల్య ఆహారం చేర్చుకోండి. ముఖ్యంగా మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. ఇవి మీ ఎముకల ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడతాయి. తద్వారా వెన్నుముక సమస్య దూరం అవుతుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా వెన్నుముక ఎక్కువగా అసౌకర్యానికి గురవుతూ ఉంటుంది. ఒత్తిడి వల్ల కలిగే కండరాలలో ఉద్రిక్తత వెన్నుముక సమస్యను దూరం చేస్తుంది. మీరు వెన్నునొప్పితో బాధపడుతుంటే ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోండి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం, పాటలు వినడం, నచ్చిన పనులు చేయడం వంటివి చేస్తూ ఉండండి.